ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. తెనాలి రామలింగడి కథలు. తెనాలి రామలింగడు సభ అయిపోయాక ఇంటికి వెళ్తూ దారిలో చిత్రలేఖనం నేర్చుకునే విద్యార్థులు కొందరు ఏడుస్తూ ఉండడం చూస్తాడు. చిత్రలేఖనం నేర్చుకునే విద్యార్థులు అంటే డ్రాయింగ్ ఎవరైతే నేర్చుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ని చూస్తాడట. చూసాక ఏమైందేమో అని పాపం వారి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నారు పిల్లలు అని అడుగుతారు. అప్పుడు వారిలో ఒకరు రామలింగడికి నమస్కారం చెప్పి, మేము చిత్రలేఖనం నేర్చుకునే మా గురువుగారి కొడుకు మమ్మల్ని రోజు హేళన చేస్తూ మేము చక్కగా గీసిన బొమ్మలను అన్నిటిని కూడా చెడగొడుతున్నాడు. అలా చెడగొట్టడంతో గురువుగారు మమ్మల్ని ఎంతో తిడుతున్నారు. మేము అందంగా ఉన్న చిలుకను గీస్తే దానికి కాకి అని, ఏనుగు బొమ్మ గీస్తే పంది అని, ఇలా మేము ఏం చేసినా వెక్కరిస్తూనే ఉంటాడు. రేపు మాకు చిత్రలేఖన పోటీ ఉంది. దానికి మా గురువుగారి కొడుకే నిర్వహిస్తున్నాడు. ఆ రోజు ఏం చేస్తాడో అని మేమంతా భయపడుతున్నాం. ఇక ఈసారి కూడా మేము ఓడిపోతే మేము ఇక ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పి ఏడుస్తున్నాడు. వెంటనే రామలింగడు కొద్దిసేపు ఆలోచించి, మీరందరూ ఏ బొమ్మలనైనా బాగా వేయగలరు కదా, నేను చెప్పిన బొమ్మ వేస్తే మీకు అంతా మంచి జరుగుతుంది అని వారు ఏ బొమ్మ వేయాలో చెప్పి రేపు జరిగే చిత్రలేఖన పోటీలో కలుద్దాం అని ఇంటికి వెళ్ళిపోతాడు. తర్వాతి రోజు చిత్రలేఖన పోటీలకు వారి గురువుగారితో పాటు రామలింగడు కూడా వెళ్తాడు. అప్పుడు రామలింగడు గురువుగారితో, గురువుగారు, ఈరోజు న్యాయ నిర్ణేతగా ఈ పిల్లలనే తమ చిత్రాల గురించి చెప్పమందాం. తర్వాత మీరు విజేతను ప్రకటించండి అని కోరతాడు. గురువుగారు కూడా ఒప్పుకోవడంతో పిల్లలందరూ ఒక్కొక్కరుగా వారు వేసిన బొమ్మల దగ్గరికి వెళ్ళి, ఆహా, ఈ పంది బొమ్మ ఎంత బాగా వేశారు, అరే ఏ దున్నపోతును బాగా వేశారు, అలాగే కొండముచ్చు బొమ్మను కూడా భలే వేశారు అని అందరూ అంటారు. చివరగా గురువుగారి కొడుకు ఆ బొమ్మలు చూడ్డానికి వస్తూ, నాకు తెలుసు వీళ్ళు పంది, కుక్క, కోతి బొమ్మలే వేస్తారని అని అనుకుంటూ వచ్చి వారు వేసిన బొమ్మల్ని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏం జరిగింది అక్కడ అంటే అందరూ కూడా ఆ గురువుగారి కొడుకు బొమ్మనే వేసిండ్రు. ఇక అందరూ ఆ గురువుగారి కొడుకు బొమ్మను చూసి పంది, కుక్క, కోతి బొమ్మలు అనగానే వారు వేసిన బొమ్మలను చూడగానే అవమానం, బాధతో తను చేసిన తప్పు తెలుసుకొని వారి తండ్రి గారి దగ్గరికి వెళ్ళి క్షమాపణలు చెప్పి పిల్లలను కూడా క్షమించమని అడిగితే అప్పుడు రామలింగడు అంటాడు, ఎవరైనా ఒక విద్యను నేర్చుకున్నప్పుడు వాళ్ళను మనం ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయకూడదు. చూసావా, ఇప్పుడు వాళ్ళు ఏది గీసినా కూడా నువ్వు పంది, కుక్క అని ఏదో ఒక వంకలు పెట్టావు. ఇప్పుడు నీ బొమ్మనే నీకు వాళ్ళు వేసి చూపించేసరికి నీకు ఏమనాలో తెలియడం లేదు. కాబట్టి ఇంకోసారి ఈ విధంగా ఉండకు అని చెప్తాడు. ఇక ఆ తర్వాత నుండి ఆ పిల్లవాళ్ళతోటి గురువుగారి కొడుకు ఎంతో జాగ్రత్తగా ఉంటాడు. ఇంతకీ చెప్పండి, ఆ బొమ్మలు వేసింది ఇప్పటికైనా అర్థమైంది కదా ఎవరి బొమ్మ వేసిండ్రట? గురువుగారి కొడుకు బొమ్మ వేసిండ్రట.